ఇది కుక్క సెకండ్స్ అన్నా రే ఎండానికి చాలా తేడాగా ఉంది, బయట ఎవరి దగ్గర అనకరా బాబు పరుగు పోద్ది. రే తేడా ఏంట్రా తేడా, పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా చేస్తారు ఇలాగా. రే సెలబ్రిటీస్ చూసి మనం బాగా తిట్టుకోవడం ఏంట్రా, వాళ్ళ పాకెట్ మనీ ఎంత ఉంటుందా మన ప్యాకేజీ. మన బతుకులకి మన బర్త్డేలు చేసుకోవడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ కుక్కల బర్త్డేలు ఒకట. ఇలాగే ఖర్చు పెట్టుకుంటా వెళ్ళు, కుక్క నీ ఇంట్లోకి రావడం కాదు, నువ్వే కుక్కలా ఈదిలోకి వెళ్ళిపోతావు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఊరుగారా, నీకు అసలు ఎప్పుడు పెట్స్ ఇష్టం ఉండవు, అసలు నీకు వాటి వాల్యూ తెలుసా? ఓ బాబో జంతు ప్రేమిక, నిన్నెవడో కుక్కల్ని ప్రేమించొద్దు కుక్కల్ని పెంచుకోవద్దని చెప్పట్లేదురా, జస్ట్ నీ మిడిల్ క్లాస్ బ్రతుకుని హై క్లాస్ వాళ్ళతో పోల్చుకుని బాధ ఎట్టుకోవద్దని చెప్తున్నాను అంతే. అయినా కుక్కలకు వచ్చిన బాధ ఏముంది బాబు, ఇది కుక్కల మహారాజా లెక్క బ్రతుకుతుంటే మనుషులే కుక్క బ్రతుకుతున్నారు. ఎవరిని కరిచి దొబ్బుతాయో ఎవరిని చంపు దొబ్బుతాయో అర్థం కాక చిన్నపిల్లల దగ్గర నుంచి స్విగ్గీ ఓడి దాకా ప్రతి ఒక్కడు భయపడి చేస్తున్నారా. ఏదైనా యాక్షన్ తీసుకుందామంటే మీలాంటి యానిమల్ లవర్లో ఏం కేసేస్తారు ఏమేకేస్తారు అని భయపడి చేస్తున్నాయి ప్రభుత్వాల నుంచి ప్రజల దాకాను. ఏం చెప్పావురా? అయితే ఇప్పుడు ఏమంటావురా? నేను చెప్పేది ఏమంటారా, డబ్బులు దాచుకో, రేపు పొద్దున్న మీ వాడే కదా లగ్జరీగా బతుకుతాడు. మా ల్యాబ్ గడికానా ఊరి నీ ల్యాబ్ తగలయ్యా, ఆడికి కాదే నీ అసలు కొడుక్కి, అదే నీ బయలాజికల్ సంగతి. ఏమోరా నాకిద్దరు రెండు కళ్ళలాగా, ఐ కాన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ దెమ్ రా, వాడు కొడుకే వీడు కొడుకారా అంతే. సరేరా రేపు పొద్దున్న మీ పెద్దోడికి చేస్తావు కదా, అలాగే మీ చిన్నోడికి కూడా మీ క్యాస్ట్లో అవగాహన చూసి చేసే పెళ్ళి. వెరీ ట్రూ రా, వెరీ ట్రూ, నాకే రాలేదురా ఈ థాట్. నిజంగానేరా, రేపంటూ వాడికి ఏజ్ వచ్చాక వాడి బ్రిడ్లోనే ఒక మంచి సంబంధం చూసి మా స్టేటస్కి తగ్గట్టు చేసేస్తాను రా పెళ్ళి, చేసేస్తాను. సరేరా కట్న కానుకల దగ్గర కాంప్రమైజ్ ఓకే ఉంటా.